శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 46వ భాగం. కట్టుబాట్లు చట్టాలు ఈ అంశానికి సంబంధించిన 3వ ఆఖరి భాగం. గతంలో ఓ మహిళ తాను 200 మంది ఆడపిల్లల్ని వ్యభిచార వృత్తిలో దింపానని ప్రకటించి కూడా బెయిల్ మీద బయటపడ్డ విషయం మనందరం పేపర్లో చదివాం, టీవీలో చూసాం. ఆడవారే ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెట్టో మోసగించో తీసుకెళ్ళి వ్యభిచార వృత్తిలో దింపుతున్న ఉదంతాలు మనం పత్రికల్లో చూస్తున్నాం. మహిళలే ఆడపిల్లల్ని ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఎగుమతి చేసే వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటున్నారని మనం టీవీ ఛానళ్లలో వింటున్నాం. అనాదిగా మన దేశంలో వ్యభిచార గృహాల్ని నిర్వహించే వారిలో మహిళలే అధిక శాతమని మనందరికీ తెలుసు. ఓ వర్గం మహిళలు వ్యభిచారుల్ని సెక్స్ వర్కర్లుగా గౌరవించాలని, వ్యభిచార వృత్తికి చట్టభద్రత కల్పించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసు చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఆ మధ్య కోర్టు వారు మీ స్పందన తెలియజేయండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసినట్టు కూడా దినపత్రికల్లో వచ్చింది. 1-2 నగరాల్లో వ్యభిచారానికి చట్టభద్రత ఉంది. పూర్వకాలంలో అయితే కేవలం అసూయ ద్వేషాలతో మాత్రమే ఆడవారు సాటి ఆడవారికి ద్రోహం చేసేవారని, చొప్పనాత్తనంతో సాటివారి కాపురాలు కూల్చేవారని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ పద్ధతులు మారాయేమో కానీ పరిస్థితులు మారలేదు. సమస్య అలాగే ఉంది. మగాడు సాధించిన ప్రతి విజయం వెనక ఓ ఆడది ఉందంటే అది మహిళలకి గర్వకారణం. కానీ మగాడు చేసే ప్రతి నేరం వెనుక ఓ ఆడది ఉందన్నా, ప్రతి బాధిత పీడిత మహిళ పతనం వెనుక మరో ఆడది ఉందన్నా అది ఆడజాతి ప్రతిష్టను పెంచే విషయం కాదు కదా. యథావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఆడజాతి అనుభవిస్తున్న అగచాట్లలో కొంతమంది మహిళల పాత్ర కూడా ఉందన్నది నిజం. ఈ బూడిద గుమ్మడికాయంత నిజాన్ని అన్నం కంచంలో కప్పెట్టడం కుదరదు. మనం నిష్కర్షగా నిజాలు మాట్లాడుకునే క్రమంలో ఈ విషయం చెప్పక తప్పడం లేదు. ఇది స్త్రీ జాతి మీద కోపంతోనో అసూయతోనో చేస్తున్న నిందారోపణ కాదు. స్త్రీ జాతి శ్రేయోభిలాషులు, మహిళాభ్యుదయవాదులు కోటాను కోట్ల అమాయక ఆడపిల్లల కోసం వారికి ద్రోహం చేస్తున్న కొంతమంది మహిళలతో కూడా పోరాడవలసిన అవసరం ఉందేమో మనం ఆలోచించాలి. ఆడదానికి 2వ శత్రువు ఆడదే అనే అభిప్రాయాన్ని చెరిపేసే ప్రయత్నం చేయాలి కదా. ఇక ఆడదానికి 3వ శత్రువు మగాడే. ఈ విషయానికి వస్తే ఆడపిల్లల్ని పొగడ్తలతో మైమర్పించి వంచనతో అవసరం తీర్చుకునేవాళ్ళు, వాక్చాతుర్యంతో కలబొల్లి కబుర్లు అబద్ధపు ప్రమాణాలు చేసి నమ్మించి గొంతు కోసేవాళ్ళు, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అవసరం తీర్చుకుని మోసగించేవాళ్ళు వగైరాలు ఓ రకం మృగాళ్ళు. తన కామార్తికి అనుకూలంగా స్పందించని ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు వంటి పైశాచిక అకృత్యాలకు పాల్పడేవారు మరో రకం క్రూరమైన మృగాళ్ళు. సామూహిక అత్యాచారాలకు తెగబడి బరి తెగించే అనాగరిక అడవి మృగాళ్ళు ఇంకో రకం. ఎంతోమంది మహిళలు హాహాకారాలు చేస్తూ మరణించాక, ఎన్నో మహిళా పోరాటాలు సాగాక కొన్ని కఠిన చట్టాలు వచ్చాయి. అటువంటి దుర్మదాంత కామాంధులకి ఉడిశిక్షే తగిన దండనంటూ ఓ చట్టం వచ్చింది. అన్న లుక్కేస్తే మాస్, అన్న చొక్కేస్తే మాస్ అన్నట్టు ఏ మగాడైనా ఏ ఆడపిల్లవంకైనా కన్నెత్తి కాసేపు చూసినా, సైగ చేసినా, ముట్టుకున్నా, పట్టుకున్నా మూసేయమని మరో చట్టం వచ్చింది. మహిళా ఉద్యోగుల రక్షణ కోసం 15 మంది ఉద్యోగులున్న ప్రతి ఆఫీసులోనూ ప్రత్యేక కమిటీలు ఉండాలని కూడా అన్నారు. ఇప్పటికే 1-2 అత్యాచారం కేసుల్లో కఠిన శిక్షలు కూడా విధించారు. ఇక్కడ ఇప్పుడు తాజాగా ఇది
రికార్డ్ చేస్తుండగా టీవీలో వస్తున్న తాజా వార్త, బిల్కిస్ బానో మానభంగం కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు 11 మందికి క్షమాభిక్ష పెట్టిన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈవేళ చూసారా? ఇలాంటివన్నీ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పోతే ఇక్కడ మరో 2 కోణాల్లో ఆలోచించాలి. మొదటి కోణం, నక్కలు బొక్కలు వెతికినట్టుగా నేరస్తులు చట్టంలో చిల్లులు వెతుకుతారు కదా. అలాంటి వారికి క్రిమినల్ ఐడియాలు ఇవ్వగల న్యాయ నిపుణులకి కొదవలేదు. చట్టానికి పట్టుబడకుండా హత్యలు గట్రా చేసి తప్పించుకుంటున్నట్టే మానభంగాలు చేసి తప్పించుకునే ప్రమాదం పొంచి ఉంది. మరో కోణం ఏమిటంటే, చట్టాల ద్వారా భయపెట్టి నేరస్తుల్ని నిరోధించాలనుకోవడం. ఈ కాన్సెప్ట్ కొత్తదేం కాదు. మన పూర్వీకులు మహిళలకి అనేక కట్టుబాట్ల కళ్ళాలు వేశారు. ఇప్పుడు ఆధునిక మహిళలు ఆ కట్టుబాట్ల సంఖ్యలను ఛేదించుకుని ముందుకెడుతున్నారు కదా. ఇది కాలానుగుణమైన మార్పు అనుకుంటే, ఈ మార్పు ప్రస్తుత చట్టాలకి మాత్రం వర్తించదా? భయపెట్టే చట్టాల కళ్యాలను ఎక్కువ కాలం లాగిపట్టుకోవడం కుదరదు. ఈ తరం మగాళ్ళు ఆ సంఖ్యలను సులువుగా తెంచుకునే ప్రమాదం ఉంది. కారణం ఏమిటంటే భయం అనే కాన్సెప్ట్ మనకే కాదు, సృష్టిలో ఉన్న సర్వ ప్రాణులకి భయం అనేదే ప్రథమ శత్రువు. శత్రువుతో కలిసి కాపురం చేయడానికి ఏ ప్రాణి ఇష్టపడదు. తన యథేచ్ఛకి సంఖ్యలు వేస్తామంటే, తమ స్వేచ్ఛని నియంత్రిస్తామంటే ఎవరూ ఒప్పుకోరు. ఇది సృష్టిపరంగా ప్రాణులకు సంక్రమించిన ప్రాథమిక లక్షణం. దీనికి ఉదాహరణ ఈ తరం మహిళలే. విద్యా విజ్ఞానము, ఆలోచనా జ్ఞానము లేని రోజుల్లో పూర్వీక మేధావులు విధించిన కట్టుబాట్లు మహిళలు పాటించారు. ఇప్పుడు విద్యా వివేకము, ఆలోచనా శక్తి పెరిగిన ఈ తరం మహిళలు తమ స్వేచ్ఛకు భంగం కలిగించే కట్టుబాట్లను ఒప్పుకోవడం లేదు. అనగా కట్టుబాట్ల భయం కరిగిపోతోంది. అలాగే చట్టాల భయం కూడా కాలక్రమేణా కరిగిపోయే ప్రమాదం ఉంది. కనుక భయపెట్టి నియంత్రించడం అనేది ఎక్కువ కాలం చెల్లుబాటు కాదు. నేరం తన రూపాన్ని మార్చుకుని మరో రూపంలో విజృంభించే అవకాశం ఉంది. అందుకే వివాహ వ్యవస్థ ద్వారా నాజూగ్గా ఆ బాధ్యత పురుషులకి బదలాయించారు. సదరు బాధ పురుషుల వల్లే స్త్రీ జాతికి కలుగుతుంది కనుక స్త్రీకి ఆ కష్టం కలగకుండా కాపాడే బాధ్యత పురుషుడికి అప్పగించారు. ఇది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు, దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు ఉన్నా స్త్రీల మానరక్షణే ప్రధానంగా భావించారు. అందుకు ప్రతిగా ప్రతి గృహిణి తన భర్తను దైవంగా భావించాలన్నారు. మనస వాచ కర్మణ తనని తాను భర్తకి అర్పించుకోవాలన్నారు. ఇది నిజమైన ప్రేమ కాన్సెప్ట్. భార్యాభర్తల మధ్య నెలకొన్న అనిర్వచనీయమైన ప్రేమ ఒక్కటే మహిళలకు నిజమైన రక్షణ. ఆ ప్రేమ కోసం తన భార్య ఎదుర్కొనే ఏ శత్రువునైనా తన శత్రువుగా భావించేది భర్త మాత్రమే. వివాహ ప్రక్రియలోనే ప్రతి గృహిణికి మాన ప్రాణ రక్షణ భర్త రూపంలో వన్ మ్యాన్ ఆర్మీగా ఉంటుంది. ఆడజాతికి మగజాతికి మధ్య స్నేహం, ప్రేమ మాత్రమే స్త్రీ జాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారం. ఇది స్త్రీ పురుషుల ఐకమత్యం ద్వారా మాత్రమే సాధ్యం. నేటి మహిళలు ఓ కోణంలో విద్యావంతులుగా, మేధావులుగా అత్యున్నత పదవుల్ని అలంకరిస్తూ గౌరవ మర్యాదల్ని పొందుతున్నారు. మరో కోణంలో సృష్టిపరమైన అబలత్వాన్ని, బానిసత్వాన్ని, బలహీనతల్ని అధిగమించలేక నేటికీ గౌరవ మర్యాదల్ని కోల్పోతున్నారు. దీనికి పరిష్కారం వివాహ వ్యవస్థని త్రికరణ శుద్ధిగా నమ్మడంలోనే ఉంది. లేదా ఆడదాన్ని లైంగిక భోగ వస్తువుగా, ఆటబొమ్మగా, వ్యాపార వస్తువుగా పరిగణించే వ్యభిచార వ్యవస్థను నిర్మూలించాలి. ఏది సాధ్యం? వివాహ వ్యవస్థను నమ్మడం సాధ్యమా? వ్యభిచార వ్యవస్థను నిర్మూలించడం సాధ్యమా? ఏది సాధ్యం? స్వస్తి.